రాష్ట్ర కుర్మ సంఘానికి ఏనాడు అభివృద్ధికి తోడ్పడిన వ్యక్తులు వ్యతిరేకంగా మాట్లాడి అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు కమిటీ చైర్మన్ చీన శ్రీకాంత్ కుర్మ. కొలువుల నరసింహ తదితరులు రౌండ్ టేబుల్ సమావేశమని ఇది అందరికీ ఆహ్వానమని సంఘం కుల పెద్దను టార్గెట్ చేసి లేనిపోని సత్య ఆరోపణలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారంటూ ఎద్దేవా చేశారు. సంఘానికి ఎన్నికలు నిర్వహించడం లేదంటూ ఆరోపణ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా డివిజన్ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో సంఘం సభ్యత్వ నమోదు పూర్తయిన తరువాతే ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా ఓటింగ్ పద్ధతిలో ఎన్నికల కమిషనర్ నిర్వహణలో తప్పకుండా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సంఘం సభ్యత్వం ఉన్న ప్రతి వ్యక్తి ఇక ఎన్నికల్లో ఎవరైనా స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. సోషల్ మీడియా ఉంది కదా అని అందులో సంఘం ప్రతిష్ట దిగజార్చే విధంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారి పట్ల త్వరలోనే ఏర్పాటు చేసే లీగల్ సెల్ ద్వారా వారిని చట్టపరంగా శిక్షిస్తామని వారు హెచ్చరించారు. మీకు సమాధానం చెప్పడానికి, మీరు లేవనెత్తిన 5-6 ప్రశ్నలకి సమాధానం చెప్పడానికే మేము వచ్చాం ఒక మర్యాదస్తులుగా. కాకపోతే అక్కడికి వచ్చిన కొంతమంది వ్యక్తులు మమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పేసి మా అధ్యక్షుడిని, సంఘంలో పనిచేస్తున్న వాళ్ళని దుర్భాషలాడుతూ చెంచాగాన్లు అని, అదేవిధంగా తొత్తులు అని చెప్పడం రాంగ్ గా అనిపించేసి ఇక్కడ ఎవరు తొత్తులు కాదు, మీరు రాబోయే ఎన్నికల్లో పాల్గొనండి, మీరు మెంబర్షిప్ చేయండి, మీరు వచ్చి ఎలక్షన్ లో పాల్గొనమని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కొట్లాడాలనో ఎవరినైనా కొట్టాలనో దుర్భాషలతో రాలేదు. అక్కడ మేము 1 o'clock అని చెప్పేసి అక్కడ 3 గంటల వరకు ఆడ సమాధానం చెప్పడానికి మేము అందరం కూడా రెడీ ఉన్నా 2 గంటలు వెయిట్ చేయించినా కానీ ఆ సమాధానం జిల్లాలకి వచ్చిన వారికి అందరికి కూడా అనుకూలంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మేము మాట్లాడకనే ముందు 15 మంది మాట్లాడితే అన్ని వాళ్ళ సమస్యలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలియడం జరిగింది. ఇక అక్కడ వచ్చేసి కుర్మ సంఘం నాయకులు వచ్చేసి దౌర్జన్యం చేసిరని చెప్పడం అది వాళ్ళకి సిగ్గుచేటు. సిగ్గు అని పెట్టుకున్నారు. మీరు ఈ నిన్న ఒక సోదరుడు ఆయన ఏమన్నట్టేనో మళ్ళీ నన్ను అదను సిగ్గు ఎక్కువ లేని ఎగ్గ మల్లేశం అంట. సిగ్గు ఎక్కువ ఎవరికి లేదు, అన్నునికి లేదు. కాబట్టి మళ్ళీ మేమేమన్నా అంటే మాకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ని నేను నా మీదకి వచ్చిండ్రు, నాకు భయపెట్టించారు అనే ఒక ప్రక్రియ వద్దు. మీరు చదువుకున్నోళ్ళు, విద్యావంతులు, సొసైటీలో తిరిగేవాళ్ళు కాబట్టి మీరు ఎవరినైనా ఏదైనా మాటలు అనే ముందు మీరు ఆలోచించండి. ఇవాళ మీరు ఒకరిని అన్నారు, రేపు మీకు 10 మంది అనేవాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి ఇది మేము అంటున్నది అంటే ఇది నేను మామూలుగా చెప్తున్నాను, ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు సంఘం కూడా అన్ని రకాలుగా ఇప్పటి వరకు చాలా శాంతంగా పనిచేసింది. ఇక మీదట సంఘంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము అతి త్వరలో. లీగల్ కమిటీ ఎవరి సంఘం పెద్దల మీద కానీ సంఘం మీద కానీ బురద చల్లినటువంటి మాటలు కానీ రాతలు కానీ రాసినట్టయితే వాళ్ళ మీద మేము లీగల్గా చట్టపరమైన మేము యాక్షన్ తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా మా కమిటీ మెంబర్స్ తరఫున, మా సంఘం తరఫున మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారనేది ముందు ఆలోచించండి. మీకు సమాధానం చెప్పడానికి